సో ఇలాంటి క్వశ్చన్ మనం ఇప్పటివరకు చూడలే. ఈ పవర్ ఎక్స్ దాని డెరివేటివ్ న్యూమరేటర్లను ఉండాలి లేదా పక్కకన్నా ఉండాలి, అలాంటి క్వశ్చన్ చూసాం మనం. అయితే దీనికి ఏమనంటే ఒక టీ అనుకోండి, టీ స్క్వేర్ అనుకోండి. పుట్ ఈ పవర్ ఎక్స్ -4 ఈక్వల్ టు టీ స్క్వేర్ అన్నది. ఓకే, దీనికి టీ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏమొస్తుంది, టీ స్క్వేర్ ప్లస్ 4. సో వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ దిస్ e power x dx equal to 2t dt. Is it okay? సో ఇక్కడ e power x అవుతుంది, మనకి e power x వాల్యూ కూడా తీసేయాలి. అంటే dx equal to 2t divided by e power x dx. ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉండాలి. ఓకే, x వాల్యూ dx equal to 2t divided by e power x వాల్యూ t square plus 4 dt. దాన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దానికి ఇవాల్యుయేట్ చేద్దాం మనం. I is equals to integration. So what is the value of e power x minus 4 t square? T square అంటే దాని స్క్వేర్ రూట్ పెడితే ఓన్లీ t అయితే, am I right? That is t. This is nothing but t. dx value 2t by t square plus 4 dt. Is it okay? Yes. So how can I write this to outside? Integration t square by t square plus 4 dt. ఇంత ఇలాంటి క్వశ్చన్ చూసాం మనం, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, +4 ఉంది. ఏం చేయాలి, న్యూమరేటర్లో +4 చేయండి, -4 చేయండి. ఓకే, 2 దిస్ కెన్ బి రిటన్ యాజ్ t స్క్వేర్ ప్లస్ 4 -4 బై t స్క్వేర్ ప్లస్ 4 dt. ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసుకోండి దీనికి, అంటే ఇది ఒక టర్మ్ మన -4 ఒక టర్మ్. 2 ఇంటిగ్రేషన్ t స్క్వేర్ ప్లస్ 4 బై t స్క్వేర్ ప్లస్ 4 -4 బై t స్క్వేర్ ప్లస్ 4d. ఇప్పుడు చూడండి, ఇదే క్యాన్సల్ అయిపోయి ఏమైతుంది, ఇక్కడ 1 అంటే 2 ఇంటిగ్రేషన్ 1 dt మైనస్ ఈ 4 అవుట్ సైడ్, 4 2s are 8 ఇంటిగ్రేషన్ 1 బై దీనికి ఎట్లా రాసుకోవచ్చు, t స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ లేదా x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అంటే 1 బై a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a ఫార్ములా. Emotion into as it is integration of 1 x minus a tan it is 1 by a ante 2 1 by 2 tan inverse of x by a ante t by 2 plus c. The 2 4s are cancel, 2x minus tan inverse of what is t? T is nothing but under root e power x minus 4 under root e power x minus 4 by 2 plus 3. This is the answer. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండే థర్డ్ రోమన్లో. ఎక్సర్సైజ్ 6Dలో థర్డ్ రోమన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పిన నేను 16, 17 and 18. రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. ఇక్కడ చూడండి, అండర్ రూట్ 1 plus sec x dx ఉంది. సో ఈ sec x ని మనం కన్వర్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ cos x, అంటే 1 by cos x రాసుకోవచ్చు. దీనికి సింప్లిఫై చేసిన తర్వాత మీ ఆన్సర్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ రావాలి. అంటే సైన్ అండ్ కాస్ వస్తే ఐదర్ యూ కెన్ పుట్ cos x ఈక్వల్ టు t ఆర్ sin x ఈక్వల్ టు t. దెన్ వీ గెట్ డెరివేటివ్ ఆఫ్ cos x sin x, డెరివేటివ్ ఆఫ్ sin x cos x. అట్లా మీకు ఇక్కడ డెరివేటివ్ న్యూమరేటర్లో వచ్చేస్తాను, ప్లస్ మైనస్ మనం అడ్జస్ట్ చేయవచ్చు. దీనికి ఎట్లా రాసుకోవాలి, నేను 1 plus 1 by cos x రాసుకుంటాను. ప్లస్ sec x ఏం రాయొచ్చు మనకు, 1 by cos x. ఇంటిగ్రేషన్ దీనికి ఇట్లా రాసుకోవచ్చా, cos x into 1 అంటే 1 plus cos x divided by cos x dx. Is it okay? So next ఈ న్యూమరేటర్కి మనం రేషనలైజేషన్ చేద్దాం. అంటే 1 plus cos x కి 1 minus cos x తో రేషనలైజ్ చేస్తాం. 1 minus cos x divided by 1 minus cos x dx. సో ఈ వీడియో మీరు మొత్తం వినండి, మీకు మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఈ లెవెల్ డిఫికల్టీ లెవెల్ కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములా ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో దిస్ ఇంటూ దిస్ యాజ్ ఇట్ ఈస్, దిస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇజ్ ఇట్ ఓకే? సో నెక్స్ట్ దీనికి 1 స్క్వేర్కి 1 రాసుకోవచ్చు. అంటే మనకు తెలుసు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్కి ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ అండర్ రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. ప్లస్
అండర్ రూట్ ఇక్కడ రాసుకోవచ్చు కాస్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో తర్వాత దీనికి కాస్ ఎక్స్కి మీరు టీ అనుకోండి, దీనికి టీ అనుకుంటే దీని డెరివేటివ్ న్యూమరేటర్లో వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది, ఇక్కడ సైన్ ఎక్స్ వస్తుంది. సైన్ ఎక్స్ డివైడెడ్ బై అండర్ రూట్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇచ్చిన క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేక్ ఎక్స్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్. సో దీనికి టీ అనుకుంటే దీని డెరివేటివ్ న్యూమరేటర్లో అడ్జస్ట్ చేద్దాం మనం. ఓకే, లెట్ ఐ కన్సిడర్ పుట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ. దీనికి టీ అనుకుంటే దీని డెరివేటివ్ ఏమొస్తుంది, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డి. సో దీనికి ఎట్లా రాసుకోవచ్చు మనకు, సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డి. సార్ ఇక్కడ చూడండి సైన్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మైనస్ డిటి. దీనికి మనం టీ అనుకున్నాం అంటే ఏమొస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ డిటి న్యూమరేటర్ 1 బై అండర్ రూట్ ఇక్కడ టీ మైనస్ టీ స్క్వేర్. సో ఇలా ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ చూసాం మనం. 1 బై అండర్ రూట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి థర్డ్ టర్మ్ తీసి యాడ్ సబ్ట్రాక్ట్ చేయండి, తర్వాత కంప్లీటింగ్ స్క్వేర్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేయండి, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేయండి, దీనికి మైనస్ అవుట్ సైడ్ పెట్టుకోండి. అంటే మైనస్ అవుట్ సైడ్ వాట్ ఈస్ రిమైనింగ్, టీ స్క్వేర్ మైనస్ టీ డి. సో లెట్ ఐ కన్సిడర్ దిస్. ఇక్కడ బి వాల్యూ ఏముంది, వాట్ ఈస్ థర్డ్ టర్మ్ ఫార్ములా, బి స్క్వేర్ బి బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ దాట్, మైనస్ 1 బై 4. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 బై 4. ఇంటిగ్రేషన్ 1 by under root minus t square minus t plus 1 by 4 minus 1 by d. సో దీనికి ఎట్లా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ 1 by under root కి రాయొచ్చు t, ఈ 1 by 4 కి ఎట్లా రాయొచ్చు 1 by 2 here minus whole square. This minus into this minus plus 1 by 2 whole square here minus d. ఇంతవరకు అర్థమైందా? దీనికి ఏమనుకోండి మీరు, ఏ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, దీనికి ఎట్లా రాసుకోవచ్చు, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై అండర్ రూట్ 1 బై 2 స్క్వేర్ మైనస్ టీ మైనస్ 1 బై 2 స్క్వేర్ డి టీ. వాట్ ఈస్ ద ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x by a plus c. What is x here? x అంటే in terms of variable ఉండాలి, అంటే t minus 1 by 2, a means 1 by 2. So what we get here, sin inverse of x, x means t minus 1 by 2 by a 1 by 2 plus c. So we can reduce this t in terms of x. What is the value of t here, cos x. So sin inverse of, take LCM, 2t minus 1 by ఇక్కడ 1 plus c. 2 cancel అయిపోతుంది. So how can I write this, sin inverse of 2 t nothing but cos x means cos x minus 1 plus c. This is the answer. So మీకు ఫైనల్ ఆన్సర్ in terms of sin and cos వచ్చింది. ఓకే, sin inverse of 2 cos x minus 1 plus c. Okay, so next question number 20. This is very important question. ఇక్కడ చూడండి x పవర్ 4 ఇప్పటి వరకు చూడలే మనం. ఇట్లా x పవర్ 4 x స్క్వేర్ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి మనం కన్వర్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అది డెరివేటివ్ పక్కన లేదా న్యూమరేటర్లో డినామినేటర్లో ఇట్లా చూసుకొని దీనికి అడ్జస్ట్మెంట్ చేయాలి. మీకు ఇక్కడ ఒక కన్సెప్ట్ గుర్తుపెట్టుకొని 1 by t డెరివేటివ్ ఏమొస్తుంది, మైనస్ 1 by t స్క్వేర్. Similarly 1 by t square derivative minus 2 by t cube వస్తుంది. సో ఇలాంటి టర్మ్ ఉంటే ఇక్కడ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్, t ఉంటే t స్క్వేర్ ఉంటే t క్యూబ్. సో అట్లా దీనికి అడ్జస్ట్ చేద్దాం. ఇలాంటి ఇంకొక క్వశ్చన్ కూడా ఉండేది ఇంతకుముందు, 1 + x స్క్వేర్ బై 1 + x పవర్ 4 dx. అంటే డినామినేటర్ ఇలాంటి టర్మ్ వచ్చినప్పుడు దీనికి t అనుకోండి. ఇక్కడ ఓన్లీ 1 ఉంది. సో మనకి ఇక్కడ x స్క్వేర్ కావాలి. ఏం కావాలి, x స్క్వేర్. దానికి ఏం చేయండి అంటే x స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ దీనికి రాసుకోండి 1 + x² డివైడెడ్ బై 1 + x పవర్ 4 dx.
డిఎక్స్. అయితే ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దిస్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై డినామినేటర్ రాసుకోండి. వాట్ కెన్ ఐ డూ? నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్. సో ఇట్లా ఇలాంటి టర్మ్ ఇక్కడ రావాలి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అయితే ఇక్కడ మనకి 1 ఇక్కడ కూడా 1 కావాలంటే నేను ఏం చేస్తాను అంటే దీనికి 2తో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాను. ఏం చేస్తా? 2తో డివైడ్ చేయండి, ఇక్కడ మల్టిప్లై చేయండి, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఈ 2కి ఎట్లా రాయొచ్చు? 1 ప్లస్ 1 రాయొచ్చు, ఇట్లా ప్లస్ 1. ఎస్ ఆర్ నో? దిస్ 2 క్యాన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ 1. తర్వాత ఈ 1కి ఏం చేయొచ్చు? మనకి ఇక్కడ మైనస్తో డివైడ్ చేస్తే ఇట్లా ఏమవుతుంది? దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఎస్, ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం మనం. ఇలాంటి టర్మ్స్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్లో డెరివేటివ్ ఏమైనా వస్తుందో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే డివైడ్ చేసుకోండి, సెపరేట్ చేసుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ లేదా కంప్లీట్ స్క్వేర్ ఇక్కడనే చేద్దాం మనం. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై దీనికి ఎట్లా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి చెప్తే ఇక్కడ 1 బై ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. డెరివేటివ్ ఏమొస్తుంది చూద్దాం మనం. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్? 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1? 0. సో ఇక్కడ మనం ఎక్స్ అనుకుందాం, అయితే దీని డెరివేటివ్ వచ్చి 1 అవుతుంది. ఓకే, అలాంటి ఫార్మేట్లో దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. దీనికి ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ఎక్స్ స్క్వేర్ we get. సో ఇక్కడ డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ అవుట్ సైడ్, ఇక్కడ వచ్చి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుట్ సైడ్, హియర్ 1 is remaining, divided by it is here x square outside remaining x square plus 1 by x square dx minus integration x square outside, here 1 minus 1 by x square by x square outside, here x square plus 1 by x square dx. Okay, x square x square x square x square cancel. సో ఇప్పుడు చూడండి, కింద ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది ఫార్ములా. మీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి ఎట్లా రాయొచ్చు? we know that formula a plus b whole square. What is formula? A square plus b square plus 2ab. Okay, the killer answer a square plus b square is equals to a plus b whole square minus 2ab, right? దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది ఇక్కడ, a minus b whole square ఫార్ములా. what is a minus b? a square plus b square minus 2ab. so how can I write this? a minus b whole square అంటే a square plus b square is equals to a minus b whole square plus 2ab. so you should write this as a plus b whole square minus 2ab and a minus b whole square plus 2ab. a అంటే ఇక్కడ x, b అంటే 1 by x. ఫస్ట్ దీని ఒక అడిషన్ చేసి చూద్దాం. x plus 1 by x, లేదా దీనికి ఇట్లా కూడా రాసుకోవచ్చు 1 by x plus x. ఇంకొకటి 1 by x minus x. సో దీని డెరివేటివ్ ఫైండ్ చేయండి. 1 by x డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ ప్లస్ 1. దీని డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ మైనస్ అవుట్ సైడ్ రాస్తే ఏమొస్తుంది? 1 by x స్క్వేర్ మైనస్ 1. మైనస్ అవుట్ సైడ్ రాస్తే ఏమొస్తుంది? ఇక్కడ 1 by x స్క్వేర్ ప్లస్ 1. చూడండి, న్యూమరేటర్ అబ్జర్వేషన్ చేయండి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇలాంటి టర్మ్ ఫస్ట్ ఇంటిగ్రల్లో ఉంది, ఇది సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇది వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ దీనికి మనం ఈ ఫార్ములా అప్లై చేయండి, దీనికి ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇజ్ ఇట్ ఓకే? అర్థమైందా? ఇంకొకటి ట్రిక్ చెప్తా. ఇక్కడ ప్లస్ ఉంటే దీనికి మైనస్ అప్లై చేయండి, మైనస్ ఉంటే ప్లస్ అప్లై చేయండి. ఇజ్ ఇట్ ఓకే?
ఫస్ట్ చూడండి, ఏ అంటే ఎక్స్ అనుకోండి, బి అంటే 1/x అనుకోండి. దీనికి అప్లై చేయండి. ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్ ఉంది కదా, ఇది మైనస్లో రావాలి. మైనస్లో రావాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, I is equals to integration 1/x² plus 1 by a square plus 1 b square. ఈ ఫార్ములా అప్లై చేయండి. a మైనస్ b అంటే 1/x మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1/x ఇంటూ x dx ప్లస్ ఇంటిగ్రేషన్, సారీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకోండి, 1 మైనస్ 1/x² యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, దీనికి కూడా సేమ్ అలాగే అనుకోండి, 1/x. ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేయండి ఇక్కడ. ఓకే, దీనికి ఈ ఫార్ములా అప్లై చేయండి. 1/x ప్లస్ x హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x dx. సో దీనికి సింప్లిఫై చేసేసి మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎట్లా రాయొచ్చు దీనికి, 1/x² ప్లస్ 1 బై 1/x minus x whole square plus, we cancel, what we get, 2 dx minus integration 1 minus 1/x² by 1/x plus x whole square minus into plus x cancel. Is it okay? So దీనికి మీరు t అనుకోండి, దీని డెరివేటివ్ న్యూమరేటర్లో వస్తుంది. దీనికి ఏమైనా u అనుకోండి, దీని డెరివేటివ్ న్యూమరేటర్లో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం t అనుకుందాం, దీనికి u అనుకుందాం. స్టెప్ అర్థమైందా మీ అందరికీ? ఇక్కడ చూసుకోండి, మీరు ఒకటి ఇంకొక వేలో చెప్తాను. సో ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ ఉన్నప్పుడు ఈ మైనస్ ఉన్న ఫార్ములా అప్లై చేయండి, బ్రాకెట్లో రాసుకోండి. సో ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇది ప్లస్ ఫార్ములా అప్లై చేయండి, రివర్స్. ఓకే, సో నెక్స్ట్ I is equals to, ఇక్కడ రాస్తాను నేను, 1/x² plus 1 by 1/x minus x whole square plus 2 dx. తర్వాత సెకండ్ టర్మ్ చూడండి, మైనస్ ఇంటిగ్రేషన్ 1 minus x² 1/x plus x whole square minus 2 dx. Is it okay? ఇప్పుడు చూడండి, మనం దీనికి అడ్జస్ట్ చేద్దాం. అయితే దీనికి ఏమన్నాడంటే t అనండి, పుట్ 1/x minus x equal to t అనండి. ఇక్కడ 1/x plus x equal to u అనండి. Yes. So what is the derivative of 1/x? Minus 1/x² minus derivative of x 1 dx equal to dt. మైనస్ అవుట్ సైడ్ తీసుకొని దీన్ని మల్టిప్లై చేయండి, అంటే 1/x² plus 1 dx equal to minus dt వస్తుంది. ఎస్ అంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే మైనస్ 1/x² plus 1 dx equal to du. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు u కాబట్టి du వచ్చింది. సో ఈ సేమ్ టర్మ్ న్యూమరేటర్లో ఉంది, దీని సేమ్ టర్మ్ న్యూమరేటర్లో ఉంది. ఎస్ ఆర్ నో? సో దీనికి న్యూమరేటర్ ఇంటూ dx ఈక్వల్ టు మైనస్ dt రాసుకోవచ్చు. దిస్ I is equals to integration 1 by, this is a t square plus 2 dt మైనస్ dt కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకోండి. ఈ మైనస్ ఇంటిగ్రేషన్ this dx equal to du means 1 by t square minus 2 du. Is it okay? సో ఇవి స్పెషల్ ఫార్ములాస్ వచ్చినాయి. ఇక్కడ మనకు 1 by వేరియబుల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ స్క్వేర్, 1 by వేరియబుల్ స్క్వేర్ మైనస్ కాన్స్టెంట్ స్క్వేర్ వచ్చింది. ఈ కాన్స్టెంట్ స్క్వేర్ చేయాలి మనం. నెక్స్ట్ స్టెప్ మైనస్ ఇంటిగ్రేషన్ 1 by t square plus root 2 whole square dt plus integration 1 by, అయితే దీనికి స్పెషల్ ఫార్ములా మీరు అప్లై చేసుకోండి, అది చేస్తారు ఆన్సర్. మైనస్ ఇంటిగ్రేషన్, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² plus a² 1 by a అంటే 1 by root 2 tan inverse of t square means t by root 2 మైనస్ ఇక్కడ 1 by x² minus a² అంటే
1/2a. This can be written as root 2 whole square, means 1/2a means 1/2 root 2 log of u minus root 2 by u plus root 2 plus c. So దీనికి t u ఇవి రెండు రిప్లేస్ చేసుకోండి, దట్ ఈస్ యువర్ ఆన్సర్. మీన్స్ minus 1/√2 tan inverse of what is t? T is nothing but 1 minus x minus x, 1 minus x minus x by root 2 minus 1/2 root 2 log of u is nothing but what is u? 1 by x plus x, 1 by x plus x by ఇక్కడ కూడా 1 by x plus x, ఇక్కడ minus root 2, ఇక్కడ plus root 2 plus c. సో దీనికి మీరు సింప్లిఫై చేసుకోండి, ఇది x x క్యాన్సల్ అయిపోతే సారీ 1 minus x square by x అంటే root 2x అవుతుంది, ఇక్కడ x క్యాన్సల్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు ఇదే వీడియో డబుల్ వినండి అంటే మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే.